ప్రపంచంలో జపాన్ కాఫీ మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్ అని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ నుంచే అందరూ కాఫీని ఇష్టపడేవారా అంటే కాదు. ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నెస్కేఫ్ జపాన్లో మొదటిసారిగా కాఫీని లాంచ్ చేసింది. కానీ అక్కడున్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాయ్ని తాగేవారు, ఎవరు కూడా కాఫీని ఇష్టపడేవారు కాదు. నెస్కేఫ్ యొక్క బిజినెస్ కంప్లీట్గా డౌన్ అవ్వడము, అయితే మార్కెట్లో ఎంత డౌన్ అయినా కూడా నెస్కేఫ్ ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. ఈసారి కాఫీ ఫ్లేవర్డ్ టోఫీని లాంచ్ చేయడం జరిగింది. అది కేవలం చిన్న పిల్లల కోసమే. పిల్లలకు ఫ్లేవర్ బాగా నచ్చడము అండ్ ప్రతి ఒక్కరు కూడా టోఫీకి ఫ్యాన్స్ అయిపోవడం జరిగింది. మెల్లమెల్లగా చాయ్ తాగే జపానీస్ అంతా కూడా కాఫీ తాగడం స్టార్ట్ చేశారు. ఈరోజు జపాన్ ప్రీమియం కాఫీ మార్కెట్గా అవడం జరిగింది. నెస్కేఫ్ స్మార్ట్ మార్కెటింగ్ నుంచి జనాల యొక్క ఇమోషన్స్ని టచ్ చేయడం జరిగింది. నెస్కేఫ్ కేవలం కాఫీ మాత్రమే అమ్మలేదు, దాని యొక్క టేస్ట్తో జపానీస్ యొక్క కల్చర్ని కూడా మార్చేసిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే మన దగ్గర ఒక ఐడియా అండ్ ఒక మనిషి యొక్క మనస్తత్వాన్ని మనం గెలుచుకుంటామో మనము బిజినెస్లో కూడా అంతే రాణించగలము. కస్టమర్ ఈజ్ వ్యాలిడ్, కస్టమర్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఏ సంస్థలో అయినా యాజ్ ఏ ఒక బిజినెస్ మ్యాన్గా మనం ఎక్కడైనా రాణించవచ్చు అని గుర్తించాలి. ఇలాంటి మోర్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.